రెడ్డిని రాష్ట్ర ప్రజలు మైండ్ నుండి తీసేశారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి మా మైండ్ నుండి రిమూవ్ చేసేసాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎరా క్లోజ్. ఎక్కడ 151, ఎక్కడ 11? సింపుల్. ఇప్పుడు మా టైము, మా యొక్క ఇదంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించో వైసీపీ గురించో ఆలోచించే టైం లేదు మాకు. మాకున్నటువంటి ఎజెండా అయితే ఏమి, మాకున్న టైం అయితే ఏమి, ప్రజలకు ఇచ్చిన హామీలు 1 by 1 నిరూపించుకొని రావటం, అమలు చేసుకొని రావటం మా యొక్క ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. టార్గెట్ 2029 మా కర్తవ్యం. రాసుకోవచ్చు మీరు. టార్గెట్ 2029 లో కేక్ వాక్ చేయబోతున్నాం. అసలు మాకు 2029 లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ, వైసీపీ అనే పార్టీ కానీ కనిపించదు మాకు. ఓకే, ఎందుకు చూడండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎక్కడ గెలవలేకపోయాం. ఎందుకంటే మమ్మల్ని నామినేషన్ వేయలేకపోయాడు ఆయన. ఎక్కడ నామినేషన్ వేయనీలే. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీ ఎక్కడ పోటీ చేయనీలే మమ్మల్ని. పోలీసులు అడ్డం పెట్టుకుని బెదిరించి భయపెట్టి మా పైన గంజాయి కేసులు పెట్టి 307 కేసులు పెట్టి ఒక రకమైనటువంటి అరాచకం చేసి మమ్మల్ని ఎక్కడ గెలవనీలే. ఏమన్నాడు, మీరు అడ్రస్ లేకుండా పోయారు, మీకు దిక్కు లేదు, ఇంకా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా పీకేసినాము అని చెప్పి మాట్లాడాడు. కానీ ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆషామాషి జెండా కాదు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని, తప్పుడు కేసుల్ని ఎదిరించి జైలుకు పోయి వచ్చి కాపాడుకొని నిలబెట్టినటువంటి జెండా ఈ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నథింగ్, చంద్రబాబు నాయుడు బిస్కెట్, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబుని ఊపేస్తా లేపేస్తా, ఇవే వాళ్ళ కార్యకర్తలు. వాడు బోరుగడ్డ అనిల్ అంటే వాడు మాట్లాడతాడు, నాకు టైం ఇస్తే జగన్మోహన్ 1 hour ఇంట్లో పోయి లేపేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన బెయిల్ వస్తుంది చూసుకోండి, మరి బయటకు వస్తున్నాడు. ఆయన బయటకు వస్తాడు కదా, ఇప్పుడు మొన్న నడవలేక నడుస్తున్నాడు కదా జీపు. ఏమైంది ఆయనకి? ఏమో ఆయన అడగాల. దేక్కుంటా వచ్చి జీప్ ఎక్కాడు కదా, దేక్కుంటా వచ్చి ఆయన 2 గంటల్లో లేపేస్తానన్న వ్యక్తి దేక్కుంటా పాక్కుంటా రాక్కుంటా వచ్చి జీప్ ఎక్కాడు. ఏంది ఇప్పుడు అనమనండి ఆ మాట? నోరు ధనమని బయటకు వచ్చిన తర్వాత అంటాడేమో, మరి అండం అని మనం ఎలా చెప్తాం ప్రసాద్ గారు? సరే అంటే మంచిదే, లేదు సంతోషం. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు మనం కాదు, ఆయన బెయిల్ వెనక కూడా ఏదో కుట్ర దాగి ఉందంట చూసుకోండి. మరి ఆయన బెయిల్ మరి టైం అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా ఛార్జ్ షీట్ వేయలేదంట. సరే, ఇప్పుడు బెయిల్ అనేది అతని డిస్క్రిప్షన్. సరే, వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్, దాని పక్కన పెడదాం. మనకు ఆ టాపిక్ ఇట్స్ నాట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. మళ్ళీ మీరు సపరేట్ పెట్టండి, దాని గురించి మనం మాట్లాడదాం. ఇంకా తెలుగుదేశం పార్టీ అంటారా, ఆ విషయం వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సంక్షోభం వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. దీన్ని 1985లో తెలుగుదేశం పార్టీని అధికారం నుండి దింపేసినటువంటి నాదేండ్ల భాస్కర్ రావు గారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ డ్రంపింగ్ మెజార్టీతో గెలిచింది. 94లో పార్లమెంటరీ పార్టీ చీలిపోయినప్పుడు ముందు 93లో చీలిపోయి 94లో బంపర్ మెజార్టీతో గెలిచాం. మా పార్టీ నుండి నాయకులు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది కానీ కార్యకర్తలు వెళ్ళినటువంటి చరిత్ర లేదు. కార్యకర్తల పునాదుల మీద జరిపినటువంటి పార్టీ, నడుస్తున్న పార్టీ, కార్యకర్తలే ఆయువుగా ప్రాణంగా నడుస్తుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మేము అవసరమైతే కడపలోనూ చేస్తాం మహానాడు, పులివెందుల్లోనూ చేస్తాం మహానాడు. ఇంకా ప్రతి సవాలు విసిరితే సింహాద్రిపురంలో కూడా ఇడుపులపాయ ఎస్టేట్ ముందు కూడా మహానాడు చేయగల శక్తి మాకుంది. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సప్తగిరి ప్రసాద్ గారు. 1 by 1 మాట్లాడదాం. మనతో రామారావు గారు ఉన్నారు, బొట్ల రామారావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామారావు గారు నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. కడప కంచు కోటని బద్దలు కొట్టడానికి తెలుగుదేశం పార్టీ మహానాడుని కడప జిల్లాలో నిర్వహిస్తుంది. అవసరమైతే ఇడుపులపాయలో కూడా నిర్వహించడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పేసి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. సప్తగిరి ప్రసాద్ మాటలకు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, హాస్యాస్పదంగా కూడా ఉన్నాయండి. ఇడుపులపాయలో కూడా దొరుకుతామని మాట్లాడటం,
వీళ్ళు పులివెందుల్లో జరపాలని ప్రయత్నం చేసిన మాట చూసాం మనం. అక్కడే జరపలేక